సో 8 మంత్స్ తర్వాత ఈ 8 మంత్స్ లోపల 21 కమిటీలు ఏర్పడ్డాయి. బిఎన్ రావు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో వీళ్ళిద్దరు 21 కమిటీలు చైర్మన్లు హక్కుల కమిటీ అన్ని కమిటీలు ఏర్పడిపోయినాయి. వాళ్ళందరూ పని చేస్తారు అనమాట. కానీ ఈ 8 మంత్స్‌లో అంబేద్కర్ పాత్ర ఏమైనా ఉందా? జీరో. లేదు. అంబేద్కర్ పాత్ర ఈ 8 మంత్స్‌లో ఉందా? లేదు. ఏ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? 29th ఆగస్ట్ 1947 ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు 1st అక్టోబర్ 29th ఆగస్ట్ అంటే ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్ మంత్. అక్టోబర్ 1 అంటే దాదాపు 1 మంత్ తర్వాత, ఒక నెల తర్వాత, డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డ నెల రోజుల తర్వాత బిఎన్ రావు గారు రాసిన ముసాయిదా, ఫస్ట్ ముసాయిదాను రాజ్యాంగాన్ని ఆయన రచించిన ఫస్ట్ రాజ్యాంగ ప్రతులను తీసుకొచ్చి డ్రాఫ్టింగ్ కమిటీకి ఇస్తున్నాడు. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అప్పుడు ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో అనేది ఇంపార్టెంట్. మనము చూడండి ఒకసారి, నేను చెప్తా చూడండి. 1st అక్టోబర్ 1947 రోజు అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డ 1 మంత్ తర్వాత, డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది అంటే ఆ 1 మంత్ లోపల వీళ్ళు ఒక ఆఫీసు గీఫీసు సెటప్ ఇవన్నీ చేసుకోవడం కొన్ని నెల రోజులు పడుతుంది కదా. ఆ నెల రోజులలో ఇక అన్ని ఆఫీస్ సెటప్ చేసుకుని అంత రెడీ అయ్యేసరికి బిఎన్ రావు గారు ఒక టీం వచ్చింది. ఆ టీం ఎవరో చెప్తా వినండి. బిఎన్ రావు అండ్ కేఎం మునిషి, అల్లాడి కృష్ణమాచారి అయ్యర్, ఈయన కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నాడండి. అండ్ డిపి కేతాన్, ఈయన కూడా ఉన్నాడండి. విచ్ వాస్ యూజ్డ్ ద బేసిక్ డాక్యుమెంట్ బై ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ రాజ్యాంగాన్ని తయారు చేసిన బేసిక్ డాక్యుమెంట్ బిఎన్ రావు గారు 10 మన దాదాపు నియర్ బై 10 దేశాలు తిరిగి మిగతా 22 కమిటీలు కష్టపడి రాసిన ఒక డాక్యుమెంట్, రాజ్యాంగం అనే ఒక డాక్యుమెంట్ అంతా తయారు చేసుకొచ్చి ఎప్పుడు ఇచ్చారు డ్రాఫ్టింగ్ కమిటీకి? 1st అక్టోబర్ 1947 అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డ తర్వాత ఇవ్వడం జరిగింది. అంటే ఈ 8 నెలలు ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడైతే రాశారో ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, ఫస్ట్ డ్రాఫ్ట్లో అంబేద్కర్ పాత్ర ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అంబేద్కర్ గారు పోటీ చేస్తే దళిత నియోజకవర్గం నుంచి దళితులు ఈయన ఓడించారనమాట. అక్కడ నుంచి ఓడిపోయిండు. తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళడం జరిగింది. వెస్ట్ బెంగాల్ గెలిచినా కూడా తర్వాత ఇమీడియట్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన వెస్ట్ బెంగాల్ విడిపోవడం జరిగింది. ఈయన పాత్ర మళ్ళీ పోయింది అక్కడ నుంచి. ఆ తర్వాత ఈయన ఎక్కడి నుంచి పోటీ చేయకుండా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గాంధీ గారే అంబేద్కర్ని పిలిపించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్తో మాట్లాడి మహారాష్ట్ర నుంచి రాజ్యాంగ పరిషత్లోకి ఎంట్రీ చేయించింది అనమాట గాంధీ గారు. అదే ఉండని ఆయన కూడా మంచి చదువుకున్నాడు కదా, పనికొస్తాడు ఎక్కడ కదా అని చెప్పేసి డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా పెట్టి, అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా పెట్టింది. అప్పటికే రాజ్యాంగ రచన అయిపోయింది. ఫస్ట్ ముసాయిదా అని అయిపోయింది. వచ్చిన తర్వాత ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ పెట్టి ఆ 1 మంత్ తర్వాత ఈయనకి ఇవ్వడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ని అసెంబ్లీలో సబ్మిట్ చేసి దాని మీద చర్చలు చేసి, దాని చర్చలు చేసి, దాన్ని ప్రింట్ చేసి ప్రజలకు పంపించి ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తీసుకొని మార్పులు చేర్పులు అప్పుడు చేసి దాని ఒక డ్రాఫ్ట్గా తయారు చేయడం జరిగింది. ఇది జరిగిందంతే. అంబేద్కర్ ప్రపంచ దేశాలు ఎక్కడ పోలేదు, ఎక్కడ తిరగలేదు. ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ, చిన్న ఎగ్జాంపుల్. సునీల్ గారు మీరు కూడా చాలా జాగ్రత్త వినాలి సార్. ఇది మన పక్క దేశం అప్పుడు బర్మా అని ఉండే సార్. మనకు బర్మా దేశం ఏం చేసిందంటే, మన తర్వాత వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత బర్మా నుంచి మన దగ్గరకు వచ్చే ప్రతినిధులు వచ్చి, మన దేశానికి వచ్చే ప్రతినిధులు వచ్చి, సార్ మాకు కూడా మీరైతే ఏ విధంగా అయితే రాజ్యాంగం రాసుకున్నారో మాకు ఒక రాజ్యాంగం రాసివ్వండి సార్ మా దేశానికి అని చెప్పి అడిగారు వాళ్ళు ప్రతినిధులు. అప్పుడు మనం రాసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి. వాళ్ళు వచ్చి అడిగింది ఎవరికి సార్? అంబేద్కర్కా? సో మీ లెక్క ప్రకారము ఒక్కడే కూర్చొని రాత్రిబోలు కూర్చొని రాజ్యాంగం రాసిన బుక్లో, పేపర్లో, మరి వాళ్ళు వచ్చి అడగాల్సింది ఎవరికి సార్? అంబేద్కర్ని అడగాలి కదా. అదేంటి సార్ మరి వాళ్ళు వచ్చి బిఎన్ రావుని ఎందుకు అడిగిస్తారు మరి వాళ్ళు? ఆ పిచ్చోళ్ళ వాళ్ళు. సరే బిఎన్ రావు మరి పాపం కష్టపడి వాళ్ళకి రాజ్యాంగాన్ని ఎందుకు రాసి ఇచ్చింది సార్? మరి ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు ఎందుకు సార్ అమలు చేసుకున్నది అక్కడ? అంబేద్కర్ కదా రాసింది రాజ్యాంగం. ఏం సార్ సునీల్ కుమార్ గారు, ఎంతకాలం సార్ ఇక ఇలా అబద్ధాలు చెప్తారు? ఇంకా మాకు ఈ అబద్ధాలు ఎంతకాలం సార్? ఇంకా మాకు ఈ సరే ఫస్ట్ మీకు మాట చెప్తున్నా సార్.
టిటి కృష్ణమాచారి గారు ఎప్పుడు సార్ ఎంటర్ అయ్యిండు డ్రాఫ్టింగ్లో? డ్రాఫ్టింగ్ కమిటీకి ఎప్పుడు వచ్చిండు? ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడినప్పుడు ఆ 7 మంది సభ్యుల్లో టిటి కృష్ణమాచారి ఉన్నారా? అది కూడా చూద్దాం మనం. అయ్యో, ప్రతిదీ చరిత్రలో రాసినాయండి. మనం ఇంతకాలం చదవలేదు అంతే. మనం చదవక వీళ్ళు చెప్పింది నిజం అనుకున్నాం అంతే. చదివితే అన్నీ తెలిసిపోతాయి మనకే. ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మీకు 7 మంది మేము చెప్తా చూడండి క్లియర్గా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద చైర్మన్. Other 6 members of the committee were K.M. Munshi, Muhammad Sadullah, Alladi Krishnamachari Iyer, Gopalaswamy Iyengar, D.P. Ketan, B.L. Mittal. ఏంటి సార్ ఇలా కనబడతలేదండి సార్? మీరు చెప్పిన ఈ కృష్ణమాచారి ఉన్నారు కదా, ఆయన ఇక్కడ కనబడతలేదండి సార్. అదేంటి కనబడట్లేదు ఇక్కడ? ఓ, కృష్ణమాచారి కూడా ఎంటర్ అయ్యింది సార్. ఎప్పుడు ఎంటర్ అయ్యిందో చెప్పాలా సార్ నేను? ఇప్పుడు అది కూడా నేను చెప్తా సార్. సార్ ఇదంతా నా సొంత నాలెడ్జ్ కాదు సార్. ఇదంతా నేను రాసింది కాదు. ఆల్రెడీ రాసినబడ్డ పుస్తకాల నుంచి మీకు చదివి చెప్తున్నా. సింపుల్గా మనకి ఇది గూగుల్లో ఏ దరిద్ర దాంట్లో కొట్టినా కూడా ఇదంతా కనబడుతుంది మనకు. ఓకే, చూడండి సార్. ఒక్కరి ఆరోగ్యం బాగలేదు సార్. ఇక్కడ ఒక్కరు ఆరోగ్యం బాగలేక ఆయన రాజీనామా చేసింది సార్. ఎవరో చెప్పాలి సార్? అయితే అతను బిఎల్ మిట్టల్ అని చెప్పేసి ఉన్నాడు సార్. ఆ బిఎల్ మిట్టల్ అనే వ్యక్తి తన ఆరోగ్యం బాగలేక రాజీనామా చేస్తే ఆయన ప్లేస్లోకి మాధవరావు వచ్చారు సార్. ఎవరు వచ్చారు సార్? మాధవరావు. ఇంకో సంఘటన కూడా జరిగింది సార్. మీరేమన్నారంటే చనిపోయిన వ్యక్తి ప్లేస్లో ఎవరు అపాయింట్ కాలేదని చెప్పి మీరు చెప్పారు. కానీ ఇదేంటి సార్? అక్కడ డిపి కేతాన్ ఈయన డైడ్ ఇన్ 1948. ఈయన చనిపోయారు సార్. ఈయన 1948లో ఈయన చనిపోతే ఈయన ప్లేస్లోకి సార్ ఎప్పుడు సార్ 1946లో రాజ్యాంగ కమిటీ ఏర్పడ్డా సార్. 1947 అక్టోబర్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డా సార్. ఇదైనా దాదాపు 1 year తర్వాత డిపి కేతాన్ పాపం ఆయన చనిపోయారు సార్. అక్కడ చనిపోతే ఆయన ప్లేస్లోకి టిటి కృష్ణమాచారి వచ్చాడు సార్. చాలా లేట్ అయింది సార్ కృష్ణమాచారి రావడానికి. కృష్ణమాచారి వచ్చేసరికి చాలా జరిగిపోయినాయి సార్ రాజ్యాంగ రచనలు. ఈసారికి అవన్నీ తెలియదు సార్. మరి పాపం చారికి తెలియదు కదా, కృష్ణమాచారికి తెలియదు కదా. మీరు చెప్పిన సద్బ్రాహ్మణుడు, మేధావి, అబద్ధం చెప్పనివాడు, పలకనివాడు అని చెప్పారు కదా, బిరుదులు ఇచ్చారు కదా. ఎందుకంటే మీకు సపోర్ట్గా మాట్లాడాడు కాబట్టి ఆయనకు అంతకుముందు ఏం జరిగిందో తెలియదు సార్ పాపం ఆయనకి. అందుకైనా ఏదో అంబేద్కర్ అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు సార్. సార్ టిటి కృష్ణమాచారి ఒక ప్లేస్లో రిప్లేస్మెంట్ అయింది సార్. అదే కేతాన్ ప్లేస్లో. కేతాన్ చనిపోయింది కాబట్టి టిటి కృష్ణమాచారి వచ్చిండు. ఏదో టిటి కృష్ణమాచారి మొదటి నుంచి ఉన్నాడు, ఆయన అన్నీ చూసిండు, అన్నీ చెప్పేసి ఆయన చూసే ఎవరు ఏం చేయలేదు, ఈయన ఒక్కడే అంబేద్కర్ ఒక్కడే చేసినాడు. ఎవరిని రిప్లేస్ చేయకపోతే టిటి కృష్ణమాచారి రిప్లేస్లోనే వచ్చిండు కదా. అదేంటి సార్ నాకు కూడా అర్థం కాదు. ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు చెప్తారు మీరు? చూడండి, చరిత్ర మనకి ఎంత స్పష్టంగా చెప్తుంది మనకు. పాపం అయితే ఇక్కడ నాకు ఒకటి చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారు తను చెప్పిన మాటలకి రిఫరెన్స్ ఏది చూపించారు తెలుసా? అంబేద్కర్ అనే సినిమాలోని ఒక సంఘటన చూపించారు. అది కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. అధ్యక్షవర్య, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషి, చూపిన చొరవ నాకు తెలుసు. ఈయననే టిటి కృష్ణమాచారి. ఈయన మొదటి నుంచి డ్రాఫ్టింగ్ కమిటీలో లేడండి. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో కేతాన్ అనే వ్యక్తి చనిపోతే ఆయన ప్లేస్లో 1948లో ఈయన ఎంటర్ అయ్యండి. ఆయన అంతకుముందు నేను లేరండి. పాపం మన సునీల్ కుమార్ గారికి తెలియనట్టున్నది. పాపం ఏం చేద్దాము, మన దరిద్రం అయిపోయింది. ఇంతకాలం ఈ 70 సంవత్సరాలు ఇవే అబద్ధాలు చెప్పారు. ఆ అబద్ధాలకు కావు మేము ఇప్పుడు నిజాలు చెప్తుంటే వీళ్ళందరికీ నేనంటే అసలు భయట్లేదు పాపం. డాక్టర్ అంబేద్కర్ ని ఈ విషయంలో ఎవరైనా సరే అభినందించక తప్పదు. ఇందుకు 7 సభ్యులను నియమించిన సంగతి మీ అందరికీ తెలిసింది. అందులో ఒకరు రాజీనామా చేశారు, ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఒకరు రాజీనామా చేశారు, అతన్ని భర్తీ చేయలేదు అని చెప్తున్నాడు.
చూడండి, చాలా జాగ్రత్త ప్రతి పదాన్ని మనం చూడాలి. రాజ్యాంగ రచనలో జరిగింది ఒకటైతే మనకి ఇక్కడ చెబుతున్నది ఒకటి. ఓకే, చూడండి ఇంకా. నెంబర్ 1 చేశారు, జరగలేదు. రిక్రూట్మెంట్ జరగలేదు. నెంబర్ 1 ఒకరిని లేపేసిర్రు. ఒకరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ఆయన స్థానాన్ని భర్తీ చేయలేదు. భర్తీ చేయలేదట సార్. భర్తీ చేయలేదు వీరేలే చెప్తున్నాను సార్. బుక్లనేమో భర్తీ చేశారు. ఇద్దరే వ్యక్తులు, ఒకైతే ఆరోగ్యం బాగాలేక, ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం బాగాలేదు, ఆయనను భర్తీ చేశారు ఆ ప్లేస్ లో. ఒక ఆయన చనిపోయిండు, ఆ చనిపోయిన ప్లేస్ ఈయన భర్తీ అయ్యిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిటి కృష్ణమాచారి ఒక చనిపోయిన వ్యక్తి ప్లేస్ లో ఈయన భర్తీ అయ్యిండు. భర్తీ చేయలేదని ఈయన ఈ పాత్రధారి చెప్పిస్తున్నారు. వా, వెరీ గుడ్. ఓకే, ఇంకా నెక్స్ట్. మరొకరు వారి రాష్ట్ర వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో ఉండి ఈయన రాలేట. ముగ్గురు లేపేసిర్రు. 7 మందిలో ముగ్గురిని లేపిర్రు. ఆ సభ్యుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఉమ్. ఒకరిద్దరు వ్యక్తులు ఒకరు ఇద్దరు ఢిల్లీకి చాలా దూరంలో ఉన్నారు. బహుశా ఆరోగ్య కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయి ఉండొచ్చు. ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారట. బహుశా ఆరోగ్య కారణాల వల్ల కాలేదట. సరే, 7 మందిలో 5 మంది ఎగిరిపోతే ఇంకా మిగిలింది ఎవరు? ఈయన, ఇతను, అంబేద్కర్. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో మన ఈ రాజ్యాంగ నిర్మాణ భారం అంతా డాక్టర్ అంబేద్కర్ మీదే పడింది. సో ఇది సునీల్ కుమార్ సార్, మీకు నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నది ఏంటంటే, మీలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన మీరు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు రిఫరెన్స్గా ఈ సినిమాని చూపించారు సార్. మీరు చూపించాల్సిన సినిమా కాదు సార్. ఆ సినిమాలో ఆ పాత్రలతో ఏ పాత్రన్నా మాట్లాడించవచ్చు సార్. అసలు డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్ తప్ప ఇంకెవడూ లేడు అని కూడా చెప్పొచ్చు. అదేం సార్ సినిమా అది? మనం ఎట్లా రాస్తే ఆ సినిమా అట్లా తీస్తారు అది. అసలు డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్ తప్ప ఇంకెవరు లేరు, అసలు ఎవరిని మెంబర్నే పెట్టలేదు. 6 మంది మెంబర్లు కాదు, అసలు ఎవరిని పెట్టలేదు కూడా డైలాగ్ చెప్పేది సినిమాలో. సార్, మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు సార్. సినిమాని రిఫరెన్స్గా చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏదైనా బుక్నో, ఏదన్నా వ్యాలిడ్ అథెంటికేట్ పుస్తకాన్నో మీరు రిఫరెన్స్గా చూపించి చెప్తారేమో అనుకున్నా, కానీ మీరు కూడా అందరు అంబేద్కరిస్ట్ లాగానే మీరు మాట్లాడారు సార్. సన్నకోటి అర్థమైతలేదు నాకు, అస్సలు అర్థం కాదు సార్. ఎప్పటికీ నాకు అర్థం కాదు సార్. మీ అంబేద్కరిస్ట్లకి ఏదన్నా శాపం ఉందా? నిజాలు చెబితే మీ తల 1000 వక్కలవునుగాక అని చెప్పేసి మీ అంబేద్కరిస్ట్లకి ఏమైనా శాపం ఉందా సార్? ఎందుకంటే ఏ అంబేద్కర్ని చూసినా, ఏ అంబేద్కర్ మాట్లాడినా అబద్ధాలే మాట్లాడతాడు, కానీ రిఫరెన్స్ ఇచ్చిన మాత్రం అస్సలు మాట్లాడారు సార్. ప్రతిదీ అబద్ధం అబద్ధం అబద్ధం. ఏంటి సార్ ఇది? చివరికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన మీరు కూడా అబద్ధాలు చెప్తున్నారు. మా దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ఆంధ్రలో మీరున్నారు. సేమ్ టు సేమ్ సార్. నాకు తెలుసు ఈ వీడియో మీ దాకా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తారు. చూసిన తర్వాత మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీరు పెద్ద పొజిషన్లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో, నేను తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు నా మీద కేసు ఫైల్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక జైలు నన్ను కనీసం 2-3 అన్న కూర్చోబెడతారన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు పిచ్చగా ఉంది సార్. నాకు నో ప్రాబ్లం సార్. 2 సార్లు పోయొచ్చిన, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి పోయేస్తా, ఏమున్నది, సింపుల్. కానీ నేను మాత్రం వదిలిపెట్టాను సార్. అంబేద్కరిస్టులు చెప్తున్న అబద్ధాలను మాత్రం ఖండించకుండా మాత్రం నేను వదిలిపెట్టాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారా, రాజ్యాంగ రచనలో ఒక్కొక్క అంబేద్కరిస్ట్ అని మేధావులు ఉండండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండండి, ఏదైనా ఉండండి, వాళ్ళకి అవన్నీ అవసరం పడి అంబేద్కర్ని జాకెలతో లేపాల. వాళ్ళ టార్గెట్ ఇదే, ఇది తప్ప ఒకటి లేదు. మన కర్మ ఏంటంటే, నేనే కాదు, మిగతా సామాజిక వర్గం కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, మిగతా మతాలు కావచ్చు, వాళ్ళు కూడా ఈ నిజాలను తెలిసి ఉండొచ్చు. వాళ్ళకు తెలుసు, ఇవి చెప్పాలనుకుంటారు. కానీ వాళ్ళ కర్మ ఏంటంటే, చెబితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి వీళ్ళు అట్రాసిటీ కేసు పెడతారని చెప్పేసి మిగతా సామాజిక వర్గాలు, మిగతా కులాలు చెప్పలేకపోతున్నాయి. అయ్యా అంబేద్కరా, ఈ అట్రాసిటీ చట్టం మీరు తీసుకురాలేదు, మీరు పెట్టిన చట్టం కాదు ఇది. 1989 సంవత్సరంలో వచ్చిన చట్టం ఇది. అంతకుముందు ఈ చట్టాన్ని అంబేద్కర్ పెట్టలేదు. అయ్యా అంబేద్కర్,
మీరు పెట్టని చట్టాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఆసరా చేసుకొని సత్యాన్ని నిజాన్ని కూడా మాట్లాడని అనే పరిస్థితిలోకి నీ ఫాలోవర్స్ అంబేద్కరిస్టులు వచ్చేశారు. ఈ చట్టం గనక పోతే ఎన్నో నోళ్ళు లేస్తాయి, అలాగే నిజాలు మొత్తం బయటకు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో త్వరలో ఈ చట్టం పోవాలి. ప్రతి ఒక్కరూ ఈ అంబేద్కరిజాన్ని ప్రశ్నించే పరిస్థితికి రావాలి. లేకుంటే ఈ అంబేద్కరిజం చాలా ప్రమాదకరం, ఈ దేశానికి చాలా ప్రమాదకరం. మా అంబేద్కరిస్టు సోదరులు, మీ అందరికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకేమో మా హిందూ మతంలో ఉన్న కోట్లాది మంది మేము ఆరాధిస్తున్న నా రాముని మీకు ప్రశ్నించవచ్చు, నా కృష్ణుని మీకు ప్రశ్నించవచ్చు. అరే మా మనోభావాలు దెబ్బతింటున్నారా భయ్య అని చెప్తే, ఈ రాజ్యాంగం మాకిచ్చిన హక్కు, అడిగే హక్కు మాకుంది అని అంటారు కదా. మరి నాకు కూడా లేదా నాకు హక్కు? అంబేద్కర్ని ప్రశ్నించే హక్కు నాకు లేదా? ఈ రాజ్యాంగ రచనలో ఏం జరిగిందో ఆ నిజాలని చెప్పే హక్కు నాకు లేదా? కేవలం మీకు మాత్రమే హక్కా, నాకు లేదా? ఆలోచించండి. ఏదేమైనా నాకు తెలుసు, ఎప్పుడో ఒకప్పుడు ఈ అంబేద్కరిస్టులు నా మీద దాడి చేస్తారు. అయినా డోంట్ వరీ, ఐ డోంట్ కేర్. అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నా మీద ఎన్ని కేసులు వేసుకుంటారో వేసుకోండి, అయినా నేను ప్రశ్నిస్తా. నా మీద దాడి చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి. సచ్చేత లోపల మాత్రం అంబేద్కరిజాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. మీరు చెబుతున్న అబద్ధాలను ఖండిస్తా తప్ప, మీరు ఏమైనా నిజాలు చెప్తే మాత్రం నేను వాటిని సమర్థిస్తా. నేను చెప్పేది అబద్ధాన్ని మాత్రమే ఖండిస్తానండి. మీరు చెప్తున్న అబద్ధాన్ని మాత్రం ఖండిస్తానండి 100%. ఎనీ నో డౌట్ అందులో. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.